హాయ్ వియర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ 25th మార్చ్ థర్స్డే. ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈరోజు ఏ అంశాలు మన మార్కెట్స్ని ప్రభావితం చూపించవచ్చు? ముందుగా అమెరికన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్న అంశాలు తెలుసుకుందాం. అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మళ్ళీ సెల్లింగ్ కనిపించింది. డౌ జోన్స్ 300 పాయింట్లకు పైగా లాభం నుంచి నష్టాలకు జారుకుంది. 3 పాయింట్ల నష్టంతో 0.01%తో క్లోజ్ అయింది. అలాగే S&P 500 0.5% మేర, నాస్డాక్ అత్యధికంగా 2% మేర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. టెక్ స్టాక్స్లో గట్టి సెల్లింగ్ నిన్న మనం చూసాం. స్పెసిఫిక్ రీజన్స్ ఏమున్నాయి అంటే మనం ఇది కారణం స్పెసిఫిక్గా అని చెప్పలేకపోతున్నాం కానీ బట్ ఓవరాల్గా మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ టు నెగిటివ్ బయాస్తో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. నిక్కీ ఆల్మోస్ట్ ఒక 0.25% గెయిన్స్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ 1.5% దాకా నష్టాలతో $63-64 మధ్య ట్రేడ్ అవుతూ వస్తుంది. మన దేశంలో కూడా పెట్రోల్ ప్రైజెస్ అండ్ డీజిల్ ప్రైజెస్ చాలా కాలం తర్వాత ఈ ఏడాది స్టార్టింగ్లో నుంచి చూస్తే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక 15-20 పైస్ దాకా తగ్గించారు. అండ్ గోల్డ్ ఫ్లాట్గా ఉంది. గోల్డ్ 0.05% గెయిన్స్, అంటే $1 పెరిగి $1734-1735 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. బాండ్ yields మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇది మనకు వరింగ్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ నాట్ వరింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూఎస్ కంటే మనలాంటి మార్కెట్స్ని ఈ అంశాన్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకప్పుడులాగా అమెరికన్ మార్కెట్స్ పెరిగితే మన మార్కెట్స్ కూడా పెరుగుతాయి అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే యుఎస్ ఎకానమీ మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. యుఎస్ లాంటి ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ఇక్కడి నుంచి నిధులు కొద్దిగా అన్న మళ్ళీ అవకాశం ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. డీకప్లింగ్ ఆఫ్ మార్కెట్స్, అంటే డీకపుల్ అయిపోయాయి మార్కెట్స్. సో అక్కడి నుంచి అక్కడ పెరిగితే ఇక్కడ మన మార్కెట్లో పెరిగే పరిస్థితి లేదు. సో బాండ్ yields మనం ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. 1.6 పైనే రెగ్యులర్గా బాండ్ yields ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఈ అంశాన్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ క్రిప్టో కరెన్సీ చూస్తేనేమో నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా $3,000 దాకా పెరిగి ఉండింది. ఎందుకంటే నిన్న మళ్ళీ ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. బిట్ కాయిన్తో కూడా ఆ క్రిప్టో కరెన్సీతో కూడా టెస్లా కార్స్ కొనుగోలు చేయొచ్చని చెప్పడం, అప్పుడు కొద్దిగా జంప్ చూసాం. బట్ మళ్ళీ సెల్లింగ్ వస్తుంది బిట్ కాయిన్లో. ఇథీరియం ఆల్మోస్ట్ 8% డౌన్, లైట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ 7% దాకా నష్టపోయింది. మేజర్గా ఇది అమెరికన్ మార్కెట్స్ నుంచి వస్తున్న మేజర్ న్యూస్. అండ్ ఎవర్ గ్రీన్ అన్న షిప్, మ్యాసివ్ కార్గో షిప్, అంటే ఒక 1/4 మైల్ షిప్, అంత పొడవున్న కార్గో షిప్ సూయజ్ కెనాల్లో బ్లాక్ అయిపోయింది. అయితే ఇది పెద్ద వార్త అంటే నిజంగా ఇది పెద్ద వార్తే. ప్రపంచంలో అత్యధిక ట్రేడింగ్ జరిగే ప్లేస్ ఏదైనా ఉంది అంటే కెనాల్ ద్వారా, అది సూయజ్ కెనాల్ మాత్రమే. సో అలాంటి సూయజ్ కెనాల్లో ఈ షిప్ 1-2 డేస్ నుంచి బ్లాక్ అయిపోయింది. దీంతో ఎక్కడికెక్కడ కంటైనర్లు ఆగిపోయాయి. ఓవరాల్గా గ్లోబల్ ట్రేడ్లో, ప్రపంచంలో జరిగే ట్రేడ్లో 8% ఈ సూయజ్ కెనాల్ ద్వారానే జరుగుతుందట. అలాగే 12% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఈ సూయజ్ కెనాల్ నుంచే రాకపోకలు సరఫరా జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రపంచ మార్కెట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ ఆగే ప్రమాదం ఉంది అని చెప్పి. అందుకే క్రూడ్ ప్రైజెస్ కూడా దీనికి సంబంధించి కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సాధ్యమైనంత త్వరగా అక్కడ ఆగిపోయిన షిప్ని బయటికి తీసుకురాలేకపోతే. అండ్ మన మార్కెట్స్ గురించి వచ్చే ముందు, సో మన మార్కెట్స్లో సెల్లింగ్ మెల్లిగా మొదలైంది. గత కొద్ది కాలం నుంచి నెగిటివ్ బయాస్తో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న తరుణంలో చాలామంది స్టాక్ పోర్ట్ఫోలియోస్లో కొద్దిగా రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది ఈ టైంలో. సో క్వాలిటీ స్టాక్స్లో ఉండడం, ఫండమెంటలీ పటిష్టమైన స్టాక్స్లో ఉండడం చాలా అవసరం. లేదంటే మార్కెట్స్లో ఒకవేళ సెల్లింగ్ కనుక ఎక్కడి నుంచి పెరిగినట్టయితే మరింత బలహీనత మన పోర్ట్ఫోలియోస్లో కనిపించే అవకాశం ఉంది. మన పోర్ట్ఫోలియో కరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి, పోర్ట్ఫోలియో ఒకసారి రివ్యూ చేయించుకొని క్వాలిటీ స్టాక్స్ అందులో ఏమున్నాయి, క్వాలిటీ స్టాక్స్లో ఏవి ఉంచుకోవచ్చు, ఏవి తీసేయచ్చు అన్న అంశాలతో పాటు క్వార్టర్లీ రెగ్యులర్ రివ్యూ అన్లిస్ట్తో చేయించుకోవడం లాంటి సర్వీస్ ప్రాఫిట్ మాస్టర్ అందిస్తుంది. కాబట్టి ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని శేషు గారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అయితే ఇది హెచ్ఎన్ఐ పోర్ట్ఫోలియో మాత్రమే ఉంటుంది. కొద్దిగా ఒక టికెట్ సైజ్ ఉంటుంది. ఆ టికెట్ సైజ్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకుంటాం. కాబట్టి సో మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన నెంబర్కి పంపిస్తే మనం రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇట్స్ ఛార్జ్ బేసిస్ మీద. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో
ఫస్ట్ పేజ్లో నో నీడ్ టు ప్యానిక్ ఎట్ సేస్ ముంబై సివిక్ అఫీషియల్స్. ముంబైలో ఎందుకంటే పెరుగుతుంది, ఫ్యాటాలిటీ రేట్ 0.35% మాత్రమే ఉందంటే మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి అదొక్కటే కాస్త ఆందోళన తక్కువ కలిగించే విషయం. బట్ ఇప్పటికిప్పుడు లాక్డౌన్ లాంటి పెట్టే కార్యక్రమాలు ఏం చేసే ఆలోచన లేదన్నది ముంబై అఫీషియల్స్ చెప్తున్నప్పటికీ మార్కెట్ దాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఐటీఐటీ టాటా ట్రస్ట్కి ఫేవర్గా ఒక రూలింగ్ ఇచ్చింది. గతంలో క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోయేది అని చెప్పి, ఇప్పుడు వాలంటరీ సరెండర్ చేసినప్పుడు దాని మీద ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం అవన్నీ కూడా కాస్త ఐటీ డిపార్ట్మెంట్కి దెబ్బగానే ఉంది. ఇది టాటా ట్రస్ట్కి ఫేవరబుల్గా వచ్చిన న్యూస్ ఇది. అండ్ బేర్స్ రీన్ ఆన్ దలాల్ స్ట్రీట్ యాజ్ కోవిడ్ ఫియర్స్ రైజ్. సో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మార్కెట్స్ దాన్ని కొద్దిగా ఆందోళనగా చూస్తున్నాయి. బట్ కొత్త స్ట్రెయిన్స్ కూడా చాలా కొత్త స్ట్రెయిన్స్ని కనుక్కున్నారు. అయితే ఈ కొత్త స్ట్రెయిన్స్ వల్లే ఈ కేసుల సంఖ్య పెరుగుతుందా అన్న దాని మీద ఇదమిద్దంగా మనకు క్లారిటీ రాకపోయినప్పటికీ కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది, ఆందోళన కలిగిస్తుంది. అయితే లాక్డౌన్ పెట్టే ఆలోచన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఇమీడియట్గా లేకపోయినప్పటికీ సో దీన్ని చాలా కీన్గా చూస్తున్నారు. ఓకే, ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో అతుల్ ఆటో బెట్స్ ఆన్ న్యూ అహ్మదాబాద్ యూనిట్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో టు బూస్ట్ రెవెన్యూ. సో 45 దీని తర్వాత లాస్ని ప్రకటించింది అతుల్ ఆటో. ప్రస్తుతం ఈ పాండమిక్ కారణంగా 3-వీలర్ సేల్స్ బాగా పడింది. డీజిల్ రేట్లు పెరగడం కూడా ఈ కంపెనీ మీద బాగా దెబ్బ చూపించింది. అయితే కొత్తగా పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి లాంటి వెహికల్స్ని కంపెనీ తీసుకొస్తుంది. అహ్మదాబాద్ ప్లాంట్ కూడా మెరుగైన అవుట్పుట్ తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అతుల్ ఆటో చాలా హోప్స్తో ఉంది, ఇక్కడి నుంచి రివైవ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. అలాగే అదానీ గ్రీన్ ఎక్కడ ఆగట్లేదు. గతంలో ఎలా అయితే కిషోర్ బియానీ గారు ఏ రీటైల్ కంపెనీ కనిపించినా అది ఎలాంటి కంపెనీ అని కూడా ఏమాత్రం ఆలోచించకుండా అట్లా కొనుగోలు చేస్తూ లాస్ట్కు ఎలా అయితే ఇబ్బందులు పాలయ్యారో సో అదానీ కంపెనీ కూడా అయితే అలా ఇబ్బందులు పాలు అవుతారని అనుకోవట్లేదు, కానీ అగ్రెసివ్ బయింగ్ స్ట్రాటజీలో కనిపిస్తుంది అదానీ గ్రీన్. ఎక్కడ ఏ చిన్న సోలార్ అసెట్ కంపెనీ కనిపించినా కూడా దాన్ని అన్నీ చేజిక్కించుకుంటూ వెళ్తున్నారు గౌతమ్ అదానీ గారు. తాజాగా షాపూర్జీ పల్లంజీ చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ ప్రైవేట్ కంపెనీ అక్వైర్ చేసిన 100% స్టేక్ని వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. తెలంగాణలో వీళ్ళకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 75 మెగావాట్స్ ఆపరేటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్. వీటి ఎంటర్ప్రైజ్ వాల్యూ 446 కోట్ల రూపాయలు చెల్లించి అదానీ గ్రీన్ అక్వైర్ చేసుకుంది. సో సోలార్ ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లిస్టెడ్ కంపెనీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే డబ్బులు వస్తాయో దాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగిస్తామని చెప్పి కంపెనీ చెప్తుంది. అలాగే డబుల్ మ్యూటెంట్ అమాంగ్ సెవరల్ కోవిడ్ వేరియంట్స్ ఫౌండ్ ఇన్ ఇండియా, మనం ఆల్రెడీ దీన్ని మాట్లాడుకున్నాం. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఓఎఫ్ఎస్ ఇక్కడి నుంచి గ్రేట్ వాల్యూ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్లో చాలా తక్కువ ధరకి స్టాక్ దొరుకుతుంది. ఆల్రెడీ ఉన్న లిస్టెడ్ పీర్స్తో పోలిస్తే అతి తక్కువ ప్రైస్కి స్టాక్ చీప్గా దొరుకుతుంది. డివిడెంట్ ఈల్డ్ ఆల్మోస్ట్ 3.7 అంటే 4% దాకా డివిడెంట్ ఈల్డ్ కూడా వస్తుంది. ఇవన్నీ అంశాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్ ఫర్ సేల్ ₹27.50 ఫ్లోర్ ప్రైస్ వాళ్ళు ఫిక్స్ చేసిన నేపథ్యంలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. అయితే హ్యూజ్ క్వాంటిటీ ఉండాలి, అట్ ది సేమ్ టైం చాలా ఓపిక ఉండాలి, చాలా లాంగ్ టర్మ్ హోరైజన్ ఉంటే మాత్రమే ఇలాంటి స్టాక్స్లో ప్రయోజనం ఉంటుంది. కానీ 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి మాత్రం ఈ స్టాక్స్లో పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిఐస్ ఇండెక్స్ పుట్ బైస్ టచ్ 6 months అయ్యి. సో ఎఫ్పిఐస్ ఏం చేస్తారంటే ఇండెక్స్లో పుట్ బై చేసేదాన్ని 6 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎందుకంటే మార్కెట్స్లో సెల్లింగ్కి కారణమా, ఫియర్స్ ఆఫ్ కరెక్షన్ మొదలైందా అనేది ఈ డేటా పాయింట్ బట్టి చూస్తే కూడా మనం అర్థమవుతుంది. అలాగే మారుతి సుజుకి రికార్డ్ అవుట్పుట్ని చూస్తుంది. ఆటోమేకర్ మే డ్రైవ్ ఇండియన్ మార్కెట్ టు డికేడ్ హై గ్రోత్ ఇన్ FY22. సో హ్యూజ్ ప్రొడక్షన్ని, హ్యూజ్ అవుట్పుట్ని మారుతి ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మరిన్ని కొత్త ప్రోడక్ట్స్ని కూడా లైన్ చేసుకుని మళ్ళీ మార్కెట్లో తన పట్టు నిలుపుకోవాలని చెప్పి మారుతి సుజుకి ప్రయత్నాలు చేస్తోంది. టాటా గ్రూప్ స్టెప్స్ అప్ ఈ-కామర్స్ ప్లేస్ రైజ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ బాటు 12,000 crores. సో దీనికోసం మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కోసం దాదాపు 12,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది టాటా గ్రూప్ సంస్థ. టాటా డిజిటల్ పేరుతో మనం గతంలో నుంచి చెప్పుకుంటున్నట్టు ఒక యాప్ తీసుకురావాలి, సూపర్ యాప్ తీసుకురావాలని చెప్పి కంపెనీ భావిస్తుంది. సో రకరకాల ప్రయత్నాలు అయితే కంపెనీ చేస్తుంది. అందుకోసం దాదాపు ప్రస్తుతానికి 12,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్టు
మనం చూస్తున్నాం. అలాగే బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ స్లైడ్ అమిడ్ రికవరీ కన్సర్న్స్ అదొక పాయింట్. అలాగే ఎవర్ గ్రీన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఇది. అండ్ శ్రీనివాసన్ టు స్టెప్ డౌన్ యాజ్ టీవీఎస్ మోటార్స్ చైర్మన్. సో టీవీఎస్ మోటార్స్ చైర్మన్గా శ్రీనివాసన్ గారు స్టెప్ డౌన్ అయ్యి కొత్త అంటే గతంలో జేఎల్ఆర్లో పనిచేసిన చీఫ్ రాల్ఫ్ స్పెత్ గారు రీప్లేస్ చేయబోతున్నారు 2023 వరకు. అలాగే ఆస్ట్రా వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్ పుట్ ఆన్ హోల్డ్ యాజ్ కోవిడ్ కేసెస్ రైజెస్. సో చిన్న పిఎస్యు బ్యాంకులను ఫస్ట్ లిస్ట్ చేయడం అయితే సరైన ఐడియా కాదు అని చెప్పి అమితాబ్ కాంత్ గారు చెప్తున్నారు. అండ్ డ్రీమ్ పేరెంట్ $5 బిలియన్ వాల్యుయేషన్ చేరుకుంది. $5 బిలియన్ వాల్యుయేషన్. సో స్టార్టప్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి ప్రైజింగ్ పవర్ ఉంటుందో, కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్కి ఒక్కసారి ప్రైజింగ్ కనుక అంటే ఒకసారి లైమ్లైట్లోకి వస్తే కంపెనీ వాల్యుయేషన్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడొచ్చు డ్రీమ్ లెవెన్ బట్టి. ప్రెస్టేజ్ టు టేక్ ఓవర్ $1.4 బిలియన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ బ్యాంక్రప్ట్ ఫర్మ్. సో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ముంబైకి చెందిన హౌసింగ్ ప్రాజెక్టు అదిగా బ్యాంక్రప్ట్ అయిపోయి దివాలా తీసిన అరెస్టో డెవలపర్ దీన్ని కోర్టు డెసిషన్స్ ద్వారా టేక్ ఓవర్ చేసింది. సో ప్రెస్టేజ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది గోద్రేజ్ ప్రాపర్టీస్ తర్వాత. అండ్ అనదర్ మార్కెట్ డిబ్యూటెంట్ డిసప్పాయింట్స్. సో అనుపమ్ రసాయన్ కూడా నిన్న డిసప్పాయింట్ చేసింది. డిస్కౌంట్తో నిన్న లిస్ట్ అయింది. ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది ఫర్మ్స్ ప్రీమియంతో లిస్ట్ అయితే ఇది డిస్కౌంట్తో లిస్ట్ అయింది. సో అందుకే ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఐపీఓలు వెంటపడద్దండి, అంత క్రేజ్ పనికిరాదు ఐపీఓస్కి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అని చెప్పి. జస్ట్ కేవలం బై గ్రే మార్కెట్ ప్రీమియంని చూసి మనం చేతులు కాల్చుకోవద్దు. సో గాల్లో ఉన్న పెట్టను చూసి మసాలా నూరినట్టు. సో ఎక్కడో ఏదో గ్రే మార్కెట్లో ప్రీమియం అంతుంది ఇంతుంది. మేనేజ్మెంట్ ఎప్పుడైనా మా కంపెనీ బాగుందని చెప్తారు. ఏ మేనేజ్మెంట్ కూడా మా కంపెనీ బాగాలేదు, ఫ్యూచర్ లేదు అన్నది ఎవరు చెప్పరు. ఏ చెప్పినా చాలా కాన్ఫిడెంట్గానే అద్భుతంగా ఉంటుంది మా కంపెనీ అని చెప్తారు. సో రేపు మనం కంపెనీ పెట్టినా కూడా, మీరు కంపెనీ స్టార్ట్ చేసినా కూడా మీ కంపెనీ ఎలా ఉందంటే అద్భుతంగా ఉందని చెప్తాం. సో జస్ట్ బై మేనేజ్మెంట్ మాటలను బట్టి మనం డెసిషన్స్ని కూడా తీసుకోలేము. సో నిజంగా ఫ్యూచర్ ఉందా, పొటెన్షియల్ ఉందా అనేది మార్కెట్ ఒక్కటే డిసైడ్ చేస్తుంది. మార్కెట్ ఈజ్ అల్టిమేట్, మార్కెట్ ఈజ్ గాడ్, మార్కెట్ ఈజ్ సుప్రీం. సో మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మార్కెట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జస్ట్ విల్ గో బై మార్కెట్. నిజంగా అంత కంపెనీ మీద అంత అత్యద్భుతమైన ఇది ఉంటే లిస్ట్ అయిన తర్వాత కొద్దిగా ప్రైస్ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. అంతేగాని చేసి మరి స్టాక్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో లేదు. ఆ పాయింట్ని గమనంలో ఉంచుకోండి. సో ఇది మేజర్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.